హాయ్ గైస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. అండ్ నేను నవీన్ మాట్లాడుతున్నాను. సో మనం ప్రీవియస్గా అయితే మాట్లాడుకున్నాం మన పౌల్ట్రీ ఫామ్ గురించి. సో 2 పార్ట్స్ అయితే చేసాం. పార్ట్ 1లో చికెన్ గ్రోవర్ని అయితే చూసాం. సెకండ్ పార్ట్లో అయితే లేయర్ స్టేజ్ అండ్ మనం ఫీడ్ తయారు చేసుకునే దాంట్లో రా మెటీరియల్ అయితే చూసాం. సో ఈ వీడియో వచ్చేసి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఫీడ్ అనేది ఎలా తయారు చేస్తారు, సో దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ రా మెటీరియల్ అయితే యూస్ చేసాం కదా. సో ఇప్పుడు కూడా అవే యూస్ చేస్తూ ఫీడ్ అయితే తయారు చేస్తున్నాం. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక 2 ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి సజ్జలు అంటే బాజ్రా, అది బాజ్రా అని అంటారు. సో దీన్ని అయితే మనము అడిషనల్ గా యాడ్ చేస్తాం. ప్రీవియస్ గా అయితే చూపించలేదు, ఎందుకంటే అప్పుడు ఇది ఫీడ్ ఫార్ములేషన్ లేదనమాట. సో ఇది కొత్తగా యాడ్ చేసాం రీసెంట్ గా ఫీడ్ ఫార్ములేషన్ లో. సో ఇది ఎందుకు అంటే మనము సోయా రేట్ బాగా పెరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి, అది కాకుండా మేజ్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ వేస్తుంటాం కదా. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే రైస్ అనేది మనం 150 kg వాడుతుంటే, సో దాన్ని తగ్గించుకోవడానికి మనం ఈ సజ్జలను యాడ్ చేసుకున్నాం. 50 kg దీన్ని యాడ్ చేయడం వల్ల బ్రౌన్ రైస్ అయితే మనము 100 kg వాడుతున్నాం. బ్రౌన్ రైస్ అంటే మనకు తెలుసు కదా, నూకలు మాట్లాడుకున్నాం, నూకలు లేదంటే బ్రోకెన్ రైస్. సో ఇదే అనమాట. సో దీన్ని అయితే మనము సజ్జల్ని రీప్లేస్ చేసాం అక్కడ 50 kg కి. తర్వాత ఇంకోటి వచ్చేసి మనం కెమికల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కొన్ని. అవి అన్నిటినీ రీప్లేస్ చేస్తాం మనము. న్యూ ఒక ప్రోడక్ట్ వచ్చింది, సో దాన్ని అయితే వాడుతున్నాం. ప్రజెంట్ టెస్టింగ్ చేస్తున్నాం. 2 sheds కి అది వాడుతున్నాం, 2 sheds కి సేమ్ ప్రీవియస్ గా యూజ్ చేసేది వాడుతున్నాం. సో ఎందుకంటే మనం టెస్ట్ చేస్తున్నాం వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆర్ నాట్. అది మనకి ఫీజిబుల్ గా ఉంది, వర్కౌట్ అవుతుంది అంటే మనం మూవ్ అవుతాం, లేదు అంటే ప్రీవియస్ గా ఉన్న దాంతోనే కంటిన్యూ అవుతాం. సో ఇవి టెస్టింగ్ అనమాట. మనం అప్పుడప్పుడు ఇలాంటి ఫార్ములాస్ కూడా చూసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఉండాలా. మనకి లేయర్ స్టేజ్ ని బట్టి మనం ఫీడ్ ఫార్ములేషన్ అయితే చేసుకుంటా ఉంటాం. అవి ఉన్న ఏజ్ లేకున్న వీక్స్ ని బట్టి మనం ఫీడ్ ఫార్ములేషన్ అయితే చేసుకుంటా ఉంటాం. సో దాంతో పాటు ఇంకా చెప్పాలంటే మనకి చిక్ గ్రోవర్ గురించి అయితే మనం చూపించట్లేదు ఇందులో, కానీ చికెన్ గ్రోవర్ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చిక్కుది ఉంది కానీ మనము ఎక్కువ మెటీరియల్ అయితే యూజ్ చేయం. దాంట్లో వాడితే ఒక 2 to 3 మెటీరియల్స్ అయితే వాడతాం మనం. ఫస్ట్ వచ్చేసి మేజ్ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ సోయా అండ్ జిఎన్ కేక్, గ్రౌండ్ నట్ కేక్ లేదా సన్ఫ్లవర్ కేక్. ఈ 4గిట్లో ఏవో ఒక 3ని మిక్స్ చేసుకొని మనం అయితే చిక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగ్ లో అయితే ఓన్లీ సోయా అండ్ మేజ్ తోనే ఇస్తాం. పోగా మనము జిఎన్ లేదా ఎస్ఎఫ్ లేదా బోత్ అయితే మిక్స్ చేసుకుని అయితే మనం అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ క్వాంటిటీని అనేది కూడా మనము బేస్డ్ ఆన్ పారామీటర్స్ అనమాట. ఇప్పుడు ఒక 600 kg ఆఫ్ మేజ్ చేసామంటే ఒక 220 to 250 kg ఆఫ్ సోయా వేస్తాం. మిగిలిన 100 to 150 జిఎన్ లేకపోతే సన్ఫ్లవర్ కేక్ అయితే యాడ్ చేసుకుంటాం. సో ఇలా ఫార్ములేషన్ అనమాట. సో దాని తర్వాత మనకి గ్రోవర్ లో కూడా అంతే, మాక్సిమం మనకి ఎగ్ లే అయ్యేంత వరకు కూడా సేమ్ ఫార్ములాస్ యూస్ చేస్తాం. ఒకసారి ఎగ్ లేయింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫీడ్ ఫార్ములేషన్ అనేది మార్చుకుంటాం. ఆటోమేటిక్ గా సోయా, సన్ఫ్లవర్ కేక్, స్టోన్, తర్వాత లివో అని చెప్పేసి ఎగ్ కి సంబంధించి ఒకటి ఉంటుంది, అది లేకపోతే ఎగ్ ఎక్స్ట్రా, తవుడు, ఇలాంటివన్నీ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. ఇవి ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో అవి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల దాని లోపల ఎగ్ సంబంధించినవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యడం జరుగుతుంది. దాని విధంగా మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కువగా. సో ఆ మెటీరియల్ ఎంత ఇస్తే అంత క్వాలిటీగా ఇస్తే మనం అంత క్వాలిటీగా ఎగ్ అనేది బయటకు వస్తుంది మనకి. సో ఇది మెయిన్ గా మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే లేయర్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఓన్లీ లేయర్ ఫామ్ లో అయితే చూడబోతున్నాం. సో మీకు ముందు చిక్ గ్రోవర్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దానికి సంబంధించి కూడా నేనైతే 2 వీడియోస్ అయితే చేస్తాను. సేమ్ ఒకే వీడియోలో రెండిటివి ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనము ప్రీవియస్ గా కాస్ట్ కటింగ్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దాని బేస్ గానే మనము ఈ ఫీడ్ కి సంబంధించిన కాస్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం, కానీ ఈ వీడియోలో కాదు, వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ లేకపోతే కేజెస్ ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దీనిలన్నిటి మీద కూడా మనం ఒక వీడియో చేసుకొని దాంట్లో అయితే డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం వెళ్ళేసి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం, అది ఎలా తయారు చేస్తారో చూద్దాం. సో లెట్స్ గో అండ్ సీ. మనం ఈరోజు అయితే డిస్కస్ చేయబోతున్నది దీని గురించే, ఈ ఫీడ్ మిషన్ మీద మాట్లాడుకోబోతున్నాం.
ఇది పౌల్ట్రీలో ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అయితే యూస్ చేస్తాం మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదైతే 2 సెక్షన్స్లో మనం చూడొచ్చు. ఫస్ట్ ఫ్రంట్ ఉన్నది ఒక సెక్షన్, బ్యాక్ ఉన్నది సెకండ్ సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకి ఫీడ్ గ్రైండింగ్ అవుతుంది అనమాట. మనం అంతా లోడ్ చేసుకున్న రా మెటీరియల్ అంతా గ్రైండింగ్ చేస్తుంది, లోపల గ్రైండింగ్ చేసేసి పౌడర్గా మ్యాష్ చేస్తుంది. సో అది మనకి ఫస్ట్ పార్ట్లో జరుగుతుంది. సెకండ్ పార్ట్లో వచ్చేసి మనకి మిక్సింగ్ అనేది జరుగుతుంది. టోటల్ మనం ఇక్కడ ఏదైతే గ్రైండింగ్ అయినదంతా వెళ్ళి అక్కడ సెకండ్ పార్ట్లో వచ్చేసి లోడ్ అవుతుంది. అది కిందికి వెళ్ళి తర్వాత గ్రైండింగ్ అయినదంతా మిక్స్ అవుతుంది. సో అది సెకండ్ పార్ట్. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు 1 టన్కి ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బకెట్స్ కనిపిస్తున్నాయి. సో మనం అలా పైకి చూసుకుంటూ వెళ్తే ఇక్కడైతే మనకి ఓవరాల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఫీడ్ మిషన్ది, మీరు చూడొచ్చు క్లియర్గా. మీరు ఇక్కడ చూస్తున్నది ఇదండి, ఇక్కడ మిషన్స్ ఉన్నాయి కదా చూడండి. ఈ మిషన్స్కి వచ్చేసి ఇది లివర్ అనమాట. ఇక్కడ లివర్ ఉంటుంది కదా, ఇది లివర్ ఇలా పుల్ చేస్తారు కిందికి. ఇలా కిందికి అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఫీడ్ లోపలికి పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫుల్ ఉంది కాబట్టి మనం కదిలించలేము, ఎంటీగా లోపలికి పోకూడదు. సో ఈ లివర్ని కిందికి అన్నామంటే ఆటోమేటిక్గా మనకి ఫీడ్ అనేది ఇక్కడ ఉన్నది లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి బిగ్ హోల్ ఉంటుంది లోపలికి, దాదాపు ఇక్కడ మనకి చూడొచ్చు గ్యాప్ ఉండి హోల్ ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చేసి ఒక పెద్ద డిగ్ హోల్ చేసుకొని ఉంటాం మనం. ఆ హోల్లో కింద వెళ్ళి మిషన్ కింద వరకు ఉంటుంది. సో కింద నుంచి పై వరకు మొత్తం ఫీడ్ తీసుకుంటుంది అనమాట. లోపల లిఫ్టర్స్ ఉంటాయి, అవి లిఫ్ట్ చేసుకుంటుంటాయి. సో అలాగే ఇక్కడ వేయింగ్ మిషన్స్ చూడొచ్చు. ఇక్కడ వేయింగ్ మిషన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి. సో దానికి అక్కడ వేయింగ్ మిషన్ ఉంది ఆ సంచి కింద. సో దీని లివర్, ఏ దానికి లివర్, దీనికి ఇటు సైడ్, దీనికి ఇటు సైడ్, ఏ దానికి సపరేట్ లివర్స్ ఉంటాయి. సో అలా ఉంటుంది. మీరు స్టాకింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఇవన్నీ తౌడు, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, తౌడు, బ్రౌన్ రైస్, ఇక్కడ ప్రిమిక్స్ ఉంది, ఇక్కడ జిఎన్ కేక్ ఇక్కడ ఉంది. సో స్టోన్ ఉంది ఇక్కడ స్టోన్. సో అక్కడంతా మెయిజ్, అదంతా మొత్తం మెయిజ్, మొత్తం లాస్ట్ వరకు కూడా మొత్తం మెయిజ్ స్టాక్ చేసాం, మనతో చాలా స్టాకింగ్ ఉంది. సో ఇదంతా సోయా, ఇంకా దాదాపు ఒక 30 టన్స్ సోయా ఉంది. అక్కడ బ్రౌన్ బ్యాగ్స్ వచ్చేసి, గన్ని బ్యాగ్స్ వచ్చేసి ఎస్ఎఫ్ ఉంది. ఇలా అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఇలా గోడౌన్లో చూడొచ్చు మీరు అంతా స్టోరేజ్. సో లాస్ట్ వరకు కూడా అంతా కూడా మనకి ఫీడ్ అయితే స్టాక్ చేస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు మొక్కజొన్నలు అయితే వేస్తున్నారు, మేజ్ అయితే బకెట్స్లోకి అయితే వేస్తున్నారు. సో మేజ్ అయితే ఇలా ఒక్కొక్క బ్యాగ్లో 50 kgs ఉంటుంది. సో అలా మనం పర్ టన్ వచ్చేసి 350 kgs మేజ్ వేసుకుంటాం. సో 7 బ్యాగ్స్ వేస్తున్నారు ఇప్పుడైతే. ఇలా మనకు మేజ్ వచ్చేసి మెయిన్ అనమాట. మనకి లేయర్ ఫార్మింగ్ కానీ లేకపోతే బాయిలర్స్లో కానీ మనకి పౌల్ట్రీ మేనేజ్మెంట్లో మెయిన్ వచ్చేసి మేజ్. సో ఫస్ట్ ఇది అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది మన వాళ్ళు. సో ఇలా దాదాపు 350 kgs అయితే బకెట్ ఫిల్ అవుతుంది ఇప్పుడు మనకి ఓన్లీ మేజ్తో. మీరు చూడొచ్చు మేజ్ అంతా చాలా డ్రైగా ఉండాలి, వెట్ అనేది ఉండకూడదు. వెట్ ఉంటే కంపల్సరీ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది, మనకి కోళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనమైతే వెట్ అయితే అవాయిడ్ చేయాలి, ఓన్లీ డ్రై అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇలా మనకి పక్కనున్న బకెట్ వచ్చేసి ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా గ్రైండింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫిల్ చేసుకుంటుంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో అక్కడ ఒకటి గ్రైండింగ్ అవుతూ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకోటి లోడింగ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి టైం రిడక్షన్ అయితే జరుగుతుంది. సో ఇలా మేనేజ్ చేసుకోవడం వల్ల మనకి టైమింగ్ అనేది కవర్ అవుతుంది. ఫీడ్ కొద్దిగా తొందరగా ఆడించుకునే అవకాశం అయితే మనకు పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ స్టోన్ చూడొచ్చు. స్టోన్ వచ్చేసి మనం 100 kgs వేస్తాం. సో ఇలా స్టోన్ అయితే ఉంటుంది. మనం ప్రీవియస్ పార్ట్ 2లో అయితే చూసాం కదా స్టోన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎక్కడి నుండి తెచ్చుకుంటాం అని చెప్పి అయితే మనం చూసాం. సో ఇది ఒక్కొక్క బ్యాగ్ 50 kgs అనమాట. సో 2 బ్యాగ్స్ వేస్తున్నారు. మనకి ఫస్ట్ బ్యాగ్ అయితే వేసేసారు, ఇప్పుడు సెకండ్ బ్యాగ్ అయితే వేసేస్తారు. సో ఇలా అనమాట మనకి మేజ్ తర్వాత స్టోన్ వేసుకుంటున్నాం.
అంటే ఇలా ఆర్డర్ అని ఉండాలని ఏం లేదు, సో ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ క్వాంటిటీ అనేది రైట్ క్వాంటిటీలో ప్రొవైడ్ చేయాలా. సో అప్పుడు కరెక్ట్గా మనకి ఫార్ములా అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టోన్ పౌడర్ అనమాట. 25 kg వేస్తాం మనం. ఇది మీరు చూడొచ్చు, 25 kgs అయితే వేస్తున్నారు. సో అది 100, ఇది 25, టోటల్ 125 kgs అయితే మనం వేస్తున్నాము. స్టోన్ ప్లస్ పౌడర్ మీరు క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నది బాజ్రా, దీన్ని సజ్జలో అంటాం మనం. సో ప్రీవియస్గా ఇది పార్ట్ 2లో చూపించలేదు, ఇది వచ్చేసి రీసెంట్గా తెప్పించాము. బ్రౌన్ రైస్ వచ్చేసి మనము 3 bags వేసేళ్ళం. సో అది 2 bags చేసి ఇది ఒక బ్యాగ్ యాడ్ చేస్తున్నాం. సో ఇది 50 kgs యాడ్ చేస్తున్నాం. ట్రయల్ పర్పస్ చూస్తున్నాము, దీని రిజల్ట్ బట్టి ఫర్దర్ యూజెస్ కూడా చూస్తున్నాం అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బ్రోకెన్ రైస్, బ్రౌన్ రైస్. సో ఇది వచ్చేసి మనము 100 kgs వేస్తున్నాం, 2 bags వేస్తున్నాము పర్ టన్. సో ఇది 100 kgs అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి కంపల్సరీ బ్యాగ్స్ వెయిట్ ఇలా కంపల్సరీ ఉండాలి. సో అప్పుడే మనకి ఫార్ములా అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకు వేయింగ్ మిషన్స్ ఉంటాయి, బట్ కానీ కూడా మనం బ్యాగ్ వైజ్ కౌంట్ పెట్టుకున్నా కూడా వేయింగ్ మిషన్స్ వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మనకు తెలుస్తుంది అనమాట. సో బ్యాగ్ వెయిట్ పెట్టుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఇది తౌడు. సో ఇది వచ్చేసి మనము 120 kgs వేస్తున్నాం. 120లో ఒక్కొక్క బ్యాగ్ 60 kgs వెయిట్ ఉంటుంది. సో 2 bags వేస్తున్నాము. ఇది ఆయిల్ ఉండకూడదు, ఈ తౌల్లో ఆయిల్ ఉంటే మరి మనకి ఫ్యాట్ కంటెంట్ పెరిగి సో కోళ్ళు అయితే చనిపోవడం జరుగుతుంది. సో ఫ్యాట్ కంటెంట్ ఉండకుండా మనం ఏవైతే తీసుకోవాలి, డీ ఆయిల్డ్ అంటారు. సో ఆయిల్ ఉండకూడదు ఈ తౌల్లో, అది మనకు మేజర్, చూసుకొని తీసుకోవాలి. సో మరి మనం ఇక్కడ సన్ఫ్లవర్ కేక్ చూస్తున్నాము. సన్ఫ్లవర్ కేక్ వచ్చేసి మనము 50 kgs వరకు వేస్తున్నాము పర్ టన్. ఇక్కడ జిఎన్ కేక్, చెనిక్కాయ చెక్క అంటాం దీన్ని. సో ఇది వచ్చేసి 90 kgs వేస్తున్నాం మనం పర్ టన్కి. సో ఇది మనం ప్రీవియస్గా చూసాం చెక్క ఎలా ఉంటుందని చెప్పి. దీంట్లో కొద్దిగా ఆయిల్ కంటెంట్ ఉంటుంది, బట్ మనము వేరే పౌడర్స్ వాడతాం కాబట్టి అవి ఈక్వలైజ్ చేస్తాయి. మీరు చూడవచ్చు, దీన్ని దాదాపు మనం కొన్ని డేస్ నుంచే యూస్ చేస్తున్నాం. సో సోయా రేట్స్ పెరగడం వల్ల జిఎన్ కూడా యాడ్ చేస్తున్నాము. సో జిఎన్ కూడా మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, సో బాగానే ఉంటుంది కోళ్ళకు వచ్చేసి. బట్ మనం దాంతోపాటు ఎక్సెస్ వేరేవైతే వాడాల్సి ఉంటుంది. సో మనము సోయా వచ్చేసి 100 kgs వాడుతున్నాము పర్ టన్కి. సో ఇంతకుముందు దాదాపు 200-220 వాడేవాళ్ళం, చాలా రెడ్యూస్ చేసాం ఇప్పుడు కాస్ట్ హైక్ అవ్వడం వల్ల. సో వేరే వేరే ప్రోటీన్ ఉన్నవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకైతే కరెక్ట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు, 100 kgs అయితే వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇది ఒక 60 kgs బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది మనకి డైరెక్ట్. సో 60 + 40 మనకి 100 వేస్తాము. సో సాల్ట్ వేస్తున్నాము, సాల్ట్ వచ్చేసి 3 kgs వేస్తున్నాం మనము పర్ టన్. సో ఇది లేయర్కి సంబంధించినది కాబట్టి మనం 3 kgs అయితే వాడుతున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది పైన మనకి స్టోర్ అయి ఉంటుంది మిషన్లో. అక్కడ నుండి డైరెక్ట్ మిక్సర్లోకి తీసుకొని వచ్చారు, అక్కడ పైనుంచి రిలీజ్ చేసి మిక్సర్లోకి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు మిక్సింగ్ జరుగుతుంది, మొత్తం ఫీడ్ అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిమిక్స్ వేస్తున్నాము. మనము ఇంతకుముందు మీకు చూపించాను కదా, డిఫరెంట్ కెమికల్స్, లైసిన్, సిసి, ఇట్లా కొన్ని కెమికల్స్ అన్నీ చూపించాను కదా, డిసిపి, డిఎల్ఎం. సో ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ ఒక వేరే తెప్పించాం. టోటల్ అన్నీ కూడా ఒకే దాంట్లో మిక్స్ అయి ఉంటుంది, మనం సపరేట్ కలుపుకునే అవసరం లేకుండా. ఇది ఎందుకు చేసామంటే మనకి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మిక్సింగ్లో ఆ పని చేసాం. తర్వాత ఇక్కడ మిక్సర్ అయిన తర్వాత దాదాపు 5 to 8 minutes వరకు మనం మిక్సర్లో మిక్సింగ్ చేసుకుంటాం. బాగా కెమికల్స్ అంతా మిక్స్ అయ్యి ఫుడ్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు. తర్వాత దీన్ని ఇలా డైరెక్ట్గా రిలీజ్ చేస్తారు బయటికి డ్రమ్ నుంచి. సో డైరెక్ట్గా వెళ్ళి బయట సైలోస్ ఉన్నాయి కదా, మీరు ప్రీవియస్ వీడియోస్లో సైలోస్ చూసుంటారు కదా. సో సైలోస్లోకి వెళ్ళి ఆగుతుంది అనమాట. మనం అక్కడ నుంచి డైరెక్ట్గా షెడ్స్లోకి, ఫీడ్ ట్రాలీస్లోకి ఫిల్ చేసుకోవచ్చు.
ఇలా మనకు ఫీడ్ కూడా చూడొచ్చు, క్లియర్గా ఉంది, నీట్గా గ్రైండింగ్ అయింది. సో పౌడరీగా ఉంది, కొద్దిగా చంకీ కూడా ఉంది. సో ఇలా ఉంటే బెటర్ ఉంటుంది మనకి ఫీడ్. సో ఇది ప్రీవియస్ వీడియోలో చూపించడం మర్చిపోయాను, ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఆటోమేటిక్ లైట్స్ ఆన్ ఆఫ్ అయ్యే మిషన్ చూడొచ్చు మీరు ఇక్కడ. అవి టోటల్గా ఇది టైమింగ్ సెట్ చేసి ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు, టైం చూస్తారు మీరు ఇక్కడ, టైం చూడొచ్చు. సో ఇలా ప్రోగ్రామింగ్ ఇట్లా సెట్ చేసుకోవడానికి అంటూ ఉంటుంది ఇందులో. మీరు టైం సెట్ చేసుకోవడానికి, డేట్ సెట్ చేసుకోవడానికి, ఏవైనా అలా లాంగ్వేజెస్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇలా సెటప్ చేసుకోవాలి దీంట్లో, ఇది మెయిన్. దీంట్లో మనకి ప్రోగ్రాంలోకి వెళ్ళి న్యూ అంటే న్యూ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు రివ్యూ చూద్దాం మనము. రివ్యూ అంటే ఇప్పుడు మేము సెట్ చేసినది 6:01కి ఆన్ అవుతుంది, 6:34కి ఈవినింగ్ ఆన్ అవుతుంది, 10:01కి నైట్ కట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ 4కి ఆన్ అవుతుంది, మళ్ళీ 6:01కి కట్ ఆఫ్ అవుతుంది. సో ఇలా మనకి టైమర్ అనేది సెట్ చేసినాం. ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇవి దానికి రిలేటెడ్ అనమాట. ఇవి ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయ్యే సపోర్ట్ చేసేవి, ఎంసీబీ ప్లస్ ఎల్టీఎల్కే వాళ్ళది ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసుకోవడానికి. ఇది మాన్యువల్ స్విచ్, మనం మాన్యువల్గా స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మనకి లైట్స్ ఆన్ అయ్యాయి. సో ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది మనకి అది వర్క్ చేయనప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇలా దాన్ని యూజ్ చేస్తాం.